సార్ ఇలాంటి ఇళ్ళతో పోటీ మోహన్ రాసిన పేర్లన్నీ చెప్తారా? రాసినవా? ఇది మళ్ళీ మాల ఓవర్ తక్కువ ఇబ్బంది పడుతున్నా పైసలు అవుతారు మళ్ళీ సార్ రాలేదా? సార్ అందరూ ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ, డికాయిటీ, రేప్ ఉండొచ్చు, అన్ని హీనియస్ క్రైమ్స్ చేస్తున్నాడు. 21లో మెడికొండూరులో ఈయన సగం గ్యాంగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నాడు. అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అబ్స్పాండింగ్ ఉన్నాడు. అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అర్ధసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నాడు. తర్వాత ఇడులపాడు పల్నాడు జిల్లాలో హైవే డికాయిటీస్ 2 హైవే డికాయిటీస్లో అప్పటి నుంచి ఎక్స్పాండింగ్ ఉన్నారు. తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ పాణ్యం, సిసిఎస్ పాణ్యం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈరోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్న. ఈ గ్యాంగ్ కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళే అంకన్న ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు, గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలే వెనక్కి ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్లు లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్ లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్ లో వచ్చింది. సో ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్ లో సిసిఎస్ టీం, ఎస్ఐ పాణ్యం కొంత 40 to 50 మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్, కారం, కత్తి అన్ని తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది.
తర్వాత ఇప్పుడు కూడా అన్కన్నా గాడు మీద 34 కేసెస్ ఉన్నాయి. దాంట్లో 17లో మాత్రం అరెస్ట్ అయ్యాడు. మేజర్ కేసెస్ లో కానీ ఎడ్లపాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లైఫ్ ఈ కేసెస్ లో 7 years కన్విక్షన్ పడింది. 2 కేసెస్ లో 7 years. తర్వాత హరిచంద్ర గారు ఉన్నాడు. 16 కేసెస్ లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న హుస్సేని ఉన్నారు. 7 కేసెస్ లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది. జమ్ములు ఉన్నారు. సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసుల్లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసుల్లో NBWs పెండింగ్ ఉన్నాయి, అండ్ చాలా కేసులు ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి. వీళ్ళు చేస్తారు, బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు. సో మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది. వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్, పట్టుకోవడం కూడా కష్టం, రికవరీ చేయడం కూడా చాలా కష్టం. ఇది రికవరీ కూడా బాగానే చేశారు. వీళ్ళు ఏదో ఫారెస్ట్ లో దాచుకోబెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు. తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వర్క్ మన DIG గారు సార్ చాలా గుడ్ విషెస్ ఇచ్చారు. CI పాణ్యం టీమ్ కి, CCS టీమ్ కి, అంత స్టాఫ్ కి. సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్ కి, మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్ కి చాలా వరకు మనం కంట్రోల్ చేసాము. చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు. అండ్ అంతే. ఇంకా మీ దగ్గర ఎన్ని క్వశ్చన్స్ ఉంటే చెప్తాను.